గోధుమ ఉప్మా రవ్వ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక టమోటా, ఒక ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత కాసన్ని వేరుశనగపప్పు తీసుకోవాలి, కొంచెం కరివేపాకు. ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకుంటూ ఉండాలండి పోపు గింజలు. ఇలా కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాని, ఉల్లిపాయని తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉండాలి. వేయించుకున్న తర్వాత మనం ఎంతైతే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో దానికి 1 గ్లాస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. అదే నీళ్ళండి. నేనైతే 2 గ్లాసులు రవ్వ తీసుకుంటున్నాను, అందుకని నేను 4 గ్లాసులు పోసుకున్నాను. దాంట్లో తగినంత సాల్ట్, పసుపు వేసుకున్నాను. ఇలా పసుపు ఉప్పుని వాటర్లో వేసుకొని సరలా కలబెట్టుకోవాలండి. తీసుకున్న రవ్వను వాటర్లో వేసేసుకోవాలి. అదేనండి, నేను 2 గ్లాసులు చెప్పాను కదా, నేను 2 గ్లాసులు అయితే వేసేసుకున్నాను. ఇలా వాటర్లో వేసేసుకున్న తర్వాత కొంచెం అలా కలబెట్టేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసేసుకొని కాస్తంత వేసేసుకోవాలి. మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఉప్మా అయితే. రెడీ టు ఉప్మా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కొత్తగా చూసే వాళ్ళైతే లైక్